విజయ్ కుమార్ గారు, ఇప్పుడు సూపర్ 6 మీద ఏ అజెండా తోటి గత ఎన్నికల్లో కూటమి పార్టీలు వెళ్ళాయి, అధికారంలోకి వచ్చారు. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు. దానికి సంబంధించి సభలు కూడా పెట్టబోతున్నారు. దీని మీద సూపర్ 6 అమలు ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అనొచ్చు, ట్రాక్ రికార్డ్ అనొచ్చు, పేరు అనొచ్చు ఏమిటంటే ఆయన చెప్పినది చెయ్యడు అనేటువంటిది ఇంతవరకు కొనసాగింది. దాన్ని మార్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేను చెప్పాను చేశాను అనిపించుకోవాలని అనాలని ఎవరైనా అంటే మీ నాలుగు మందమని ఆయన తిరిగి అంటున్నారు. ఎందుకనంటే స్కీమ్స్ని టిక్స్ పెడుతున్నారు. సిలిండర్ ఇచ్చాం టిక్, తల్లికి వందనం ఇచ్చాం టిక్, బస్సు ఇచ్చాం టిక్, ఇలా అన్నదాత ఇచ్చాం టిక్ అని ఇట్లా ఒక్కొక్క స్కీమ్కి టిక్ పెట్టేసి మేము ఇచ్చేసాం అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పుడు 15 నెలలు అయిందండి. ఒక్కొక్క క్వార్టర్కి ఒక సిలిండర్ ఇవ్వాలి, 5 సిలిండర్లు ఇవ్వాలి, ఒకటి ఇచ్చారు టిక్ పెట్టారు, మిగిలిన 4 సిలిండర్లు ఏమైపోయినాయి? మరి ఆ స్కీమ్ అయిపోయిందని ఎలా చెప్తాం? 60 లక్షల పైనే చదువుకునేటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి తల్లికి వందనం ఇవ్వాలి. ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? ఎంతమందికి ఎగ్గొట్టారు? అది ఇచ్చేసామంటే ఎట్లా? ఎక్కడెక్కి ఎక్కడైనా దిగొచ్చు. ఆడవాళ్ళు అయితే చాలు, డ్రైవర్ని నేనే అని ఓదరగొట్టారు అప్పుడు. మరి ఇప్పుడు ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చా ఆడవాళ్ళు ఈ రాష్ట్రంలో? బస్సు లేదు కదా. ఆంక్షలు. వీరు రుణమాఫీ చేస్తాం రైతులకని చెప్పారు అప్పుడు 14లో. రైతులందరూ మూకుమ్మడిగా ఓటేశారు. వచ్చి రాగానే ఏం చేశారు? ఫస్ట్ సంతకం పెడతానని ఈ రుణమాఫీ ఎలా చేయాలి అని గైడ్లైన్స్ తయారు చేయడానికి కమిటీకి సంతకాన్ని పెట్టారు. అంతేగాని మాఫీకి సంతకం పెట్టాల. కమిటీని ఏర్పాటు చేయడానికి సంతకం పెట్టి చివరికి ఏంటంటే 50,000 ఇచ్చారు. ఆ తర్వాత దానికి రకరకాలుగా దాన్ని లాగి పీకి రకరకాల ఆంక్షలు పెట్టి చివరికి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే చేయలేదు. కొంతమందికి 50 వచ్చినాయి, కొంతమంది 1,00,000 వచ్చినాయి, కొంతమంది 1,50,000 వచ్చింది. అట్లా గందరగోళం అయిపోయి వాళ్ళు తీసుకున్న అప్పుకి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మహిళల్ని అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు కూడా మోసం చేశారు. 14-19 మధ్య నిలువున మోసం చేశారు. ఏ విధంగా? మీ డ్వాక్రా రుణాలు నేను మాఫీ చేస్తాను, మీరు ఇంకా తిరిగి కట్టొద్దు అని 14 ముందు ప్రచారం చేశారు. వాళ్ళు మాఫీ చేస్తారని కట్టలేదు. కట్టకపోతే 1,00,000 తీసుకున్న వాళ్ళకి 1,00,000 వడ్డీ అయిపోయింది. 5 సంవత్సరాలు గడిచిపోయింది, వడ్డీలు పెరిగిపోయింది. తీరా మళ్ళీ బ్యాంకులు వాళ్ళు తిరిగి లోన్ ఇవ్వడం లేదు వాళ్ళకి. ఆ పరిస్థితి గోలైపోతుంటే ఎన్నికలు వచ్చేస్తున్నాయి, రుణమాఫీ చేయలేదు, చెడ్డ అయిపోతున్నాం, ఓడిపోతామేమో అని భయం వేసి పసుపు కుంకుమని అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వీళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. 11వ తేదీ ఏప్రిల్ ఎలక్షన్ ఉంటే 9వ తేదీన వాళ్ళ అకౌంట్లో వేయడానికి ట్రై చేశారు. అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే రేపు ఓటే వేస్తారు. డబ్బు తీసుకున్నారు కానీ ఓటే లేదు మహిళలు. ఈసారి ఏం చేశారు? మళ్ళీ మహిళల్ని మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారు? ప్రతి నెల 2,500 ఇస్తాము, నెల ఇస్తాము, ఈ వయసు నుంచి ఈ వయసు వరకు అని ఒక విండో పెట్టారు. 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పెట్టి ఇంతవరకు అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్తారంటే దానికి కూడా టిక్ పెట్టారు. ఎట్లా టిక్ పెట్టారు? మేము P4తో లింక్ చేశాం కాబట్టి P4 ద్వారా బంగారు కుటుంబాలు అయిపోతాయి, దాంతో ఈ స్కీమ్ కూడా అమలైపోయింది అని అనౌన్స్ చేశారు. ఎలా అమలవుద్దండి? ఇప్పుడు 1 కోటి మంది పేదలు ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. ఈ 1 కోటి మంది పేదలకి ఎన్ని సంపన్న కుటుంబాలు వచ్చి వీళ్ళ బంగారు కుటుంబాలు చేస్తాయి? అన్ని సంపన్న కుటుంబాలు ఉన్నాయా? అంటే కనీసం ఒక్కొక్కరు 4 కుటుంబాలు చేయాలంటే 25 లక్షలు సంపన్నులు ఉండి ఈ 1 కోటి కుటుంబాలని పేదరికం నుంచి విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అప్పుడు P4 అమలైందని చెప్పాలా? అసలు పేదరిక నిర్మూలన అనేది ప్రభుత్వం చేత కాకపోతే సంపన్న కుటుంబాల వాళ్ళు ఎక్కడవుతుంది? కేవలం 4 రూపాయలు ఇస్తే పేదరికం నుంచి పోరు. అనేక రకాల ఇన్పుట్స్ ఇస్తే పోతారు. వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, ఉపాధిని ఇవ్వాలి, వ్యాపారాలు చేయించాలి, పెట్టుబడులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే అవుతాయి. ఇది ప్రభుత్వమే చేయాలి. NGO కార్యక్రమం కాదు ఇది, గవర్నమెంట్ కార్యక్రమం ఇది. అది NGO కార్యక్రమం లాగా ఎవరికో ఇచ్చేసి అది కూడా మేము చేసేసామని చెప్తే ఇలాగే ఉంటాయి. వీరు చెప్పే మాటలు, చేసే పనులు ఇలాగే ఉంటాయి. అలా ఉన్నాయనే జనం అనుమానించిన సమయంలో ఇతను వచ్చున్నాడు మధ్యలో. నేను నిలబడతాను, హామీలు నెరవేర్చే విధంగా నేను పనిచేస్తానంటే నిజం అనుకుని నమ్మి ఓటేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు వేశాము, ఎలా నమ్మాము అని మదన పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా నేను వింటున్నాను, చూస్తున్నాను. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అంటే ఓవరాల్గా ఈ స్కీమ్స్ సూపర్ 6 మీద ఒక మ్యాజిక్ లాగా జనాన్ని భ్రాంతికి గురి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఎన్నికలలో ఖచ్చితంగా భ్రాంతికి గురి చేసే, మాయ చేసి మాయ మాటలు చెప్పే
వీళ్ళు ఓట్లు వేయించుకుని గెలిచారండి, అందులో డౌట్ లేదు. ఒక దుష్ప్రచారం అనేటువంటి జరిగింది. ఆ అక్కడ తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా కాకుండా కనిపించిన ప్రతిదాన్ని తప్పు అని చూపించి వాళ్ళకున్నటువంటి మీడియా, వాళ్ళకున్నటువంటి న్యూస్ పేపర్లను వాడి జనాల్ని ఒక మాస్ హిస్టీరియాలోకి నడిపించి ఓట్లు వేయించుకుని గెలిచారు. కేవలం గత ప్రభుత్వాన్ని దించేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చే విధంగా చేసి ఇక వాళ్ళని దించేయాలి కాబట్టి ఉన్న ఆల్టర్నేటివ్ ఇది ఒకటే. 19లో వద్దు, నువ్వు మాకు అవసరం లేదు, నీకు చేత కాలేదు, నువ్వేదో ఉద్ధరిస్తామని అనుకుంటే నువ్వు ఈవెంట్లు చేసుకుంటూ కూర్చున్నావు అనుకుని తీసేసిన వ్యక్తినే మళ్ళీ సీఎంగా చేసే పరిస్థితి వచ్చింది. బికాస్ అప్పుడున్న గవర్నమెంట్ని దించేయాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి. ఇది ఆ గవర్నమెంట్కి నెగిటివ్ ఓటు తప్ప వీళ్ళు రావాలని వేసినటువంటి ఓటు కాదు. కాకపోతే ఎక్కడుంది వీళ్ళ సక్సెస్ అంటే 32,000 మంది మహిళలు అక్రమ రవాణా అయిపోయారు, మాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని ఇట్లాంటి దుష్ప్రచారాలు అనేకం, ఒకటి కాదు రెండు కాదు. మరి ఈ రోజు ఆ 32,000 మంది మహిళలు ఏమైపోయారు? ఎందుకు తీసుకురావట్లేదు? ప్రభుత్వం వచ్చిందిగా, అధికారం మీ చేతిలో ఉందిగా. మరి అంతమంది మహిళలు అక్రమ రవాణా అయిపోతే, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగితే చేమగుట్టినట్టు లేదా మీకు? వాళ్ళు మనుషులు కదా. మనుషులు వెళ్ళిపోతే మరి అధికారం వచ్చిన తర్వాత మీకు మానవత్వంతో స్పందించాలి కదా, సాంఘిక ధర్మంగా స్పందించాలి కదా. ఎందుకు వాళ్ళని వెనక్కి తీసుకురావడం లేదు? ఎన్ని అబద్ధాలు, ఒక్క అబద్ధం కాదు కదా. మరి ఆ చెప్పిన ఎన్ని అబద్ధాలను ఒప్పుకునే ధైర్యం ఉంటే ఒప్పుకోమని చెప్పాలి. వాళ్ళు చేసిన మోసం అని ప్రజలు గ్రహిస్తున్నారు ఈరోజు. మీరు ఒప్పుకోకపోయినా మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ఏదో రకంగా మభ్యపెట్టి మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఎన్నికల్లో గెలవడం, ముందుకు రావడం అనేది జరిగింది తప్ప నిజంగా ఈయన కావాలని కానీ, ఈ పార్టీ ప్రభుత్వంలో ఉండాలని కానీ వేసిన ఓటు అయితే కాదు.